ఆల్రెడీ స్ట్రైట్ లైన్ గురించి ఇంట్రడక్షన్ అనేది ఒక వీడియో చేస్తున్నాను. సో దాని వీడియో డిస్క్రిప్షన్ అనేది నేను కింద వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్లస్ ఏంటి అంటే ఇది ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్ అదే బి పేపర్లో థర్డ్ ఇయర్ ఉన్నటువంటి స్ట్రైట్ లైన్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ 3Aలోని 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నాను. సో ఆల్రెడీ టైప్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ గురించి డిస్కస్ చేశాం కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ మనం ప్రాబ్లంలోకి వస్తాం. సో ఏంటి ఆ స్ట్రైట్ లైన్ డిస్క్రిప్షన్ అంతా కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ ఇస్తాను. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. 3Aలో ఫస్ట్ ప్రాబ్లం. సో ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్స్ x plus y is equals to 0 and x minus y is equals to 0. సో ఏంటి x plus y, x minus y అంటే మనం ఇక్కడ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ తీసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటి, గివెన్ లైన్స్ ఏమిచ్చాడు, x plus y is equals to 0 and x minus y is equals to 0. ఫస్ట్ వచ్చేసి x plus y is equals to 0 తీసుకుందాం. దీన్ని కంపేర్ విత్ y is equals to mx plus c. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దీన్ని ఈ ఫార్ములో తెచ్చుకుందాం. అంటే x plus y is equals to 0, అలాంటప్పుడు y is equals to plus x అటువైపు వెళ్తే మైనస్ x వస్తుంది. దీన్ని దీంతో కంపేర్ చేసినప్పుడు m వాల్యూ వచ్చేసి -1 వస్తుంది. అంటే m ప్లేస్ లో ఏముంది మనకి ఇక్కడ m ప్లేస్ లో వచ్చేసి మనకు -1 ఉంది. m ఇంటూ x అంటే -1 ఇంటూ x అంటే m ప్లేస్ లో -1 ఉంది. m is equals to 1. సో నేను ఆల్రెడీ చెప్పుకున్నా, స్లోప్ ని ఎక్కువగా m తో ఐడెంటిఫై చేస్తాం. యాంగిల్స్ ఫామ్ లో తీసుకున్నామంటే tan తో తీసుకుంటాం. సో అదేవిధంగా ఇక్కడ ఏంటి, y is equals to mx plus c తీసినప్పుడు అంటే ఇక్కడ c లేదు, c వాల్యూ 0 కానీ m వాల్యూ ఉంది. m వాల్యూ ఏమవుతుంది, మైనస్ x ప్లస్ లో x ఉంది, m ప్లస్ లో -1 ఉంది కాబట్టి m వాల్యూ ఎంత, -1. సో స్లోప్ ఆఫ్ x plus y is equals to 0 is -1. ఇది x plus y కి స్లోప్ కనుక్కోవడం. Next, x minus y is equals to 0. Minus y అటు పక్కకు పంపిస్తే plus y is equals to x. So దీన్ని కూడా compare this with y is equals to mx plus c. y is equals to mx. సో కంపేర్ చేసినాము అంటే కనుక లేదు mx అయినా కంపేర్ చేయొచ్చు, ఎందుకంటే కాన్స్టెంట్ వాల్యూ 0 ఉంది కాబట్టి అంటే అది త్రూ ఆరిజిన్ వెళ్తుంది. సో y is equals to mx తో కంపేర్ చేసినా కూడా m వాల్యూలో 1 ఉంది. సో m is equals to 1 అవుతుంది. అంటే దీని స్లోప్ ఏమవుతుంది మనకి 1. సో therefore y x minus y is equals to 0 స్లోప్ ఏమైపోతుందంటే slope of x minus y is equals to 0 is 1. Slope of x minus y is equals to 0 is 1. అంటే వాడు ఈ ఫామ్ లో ఇచ్చాడు, అడుగుతున్నాడు టెక్స్ట్ బుక్ లేదా ప్రాబ్లమ్స్ లో. అంటే నేను టైప్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చెప్పాను కాబట్టి అందులో ఏదో ఒక దాంతో అతను ఇచ్చిన ప్రాబ్లమ్ ని బట్టి దాన్ని మనం కంపేర్ చేసుకోవాలి. సో అతను ఇచ్చిన దాన్ని y is equals to mx plus c లేకపోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా కాన్స్టెంట్లు లేవు, ఇంటర్సెప్ట్ లేదు. సో y is equals to mx తోనే కంపేర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, m వాల్యూ -1 ఇందులో వస్తుంది, ఇందులో వచ్చేసి m is equals to 1 వస్తుంది. సో స్లోప్స్ అనేది x plus y కి -1 అండ్ x minus y కి వచ్చేసి 1. సో ఎప్పటికైనా సరే స్లోప్ ని మనం కంపేర్ చేసినప్పుడు m రూపంలో తీసుకోవచ్చు. అదే పనిగా యాంగిల్లో tan లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఎక్సర్సైజ్ లో సెకండ్ ప్రాబ్లం ని చూద్దాం. సో ఇప్పుడు అదే ఎక్సర్సైజ్ 3Aలోని ఫస్ట్ సెక్షన్ లోని సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో ఏంటి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కంటైనింగ్ ద పాయింట్స్ 2, -3 అండ్ 0, -3. 2, -3 అండ్ 0, -3. ఇక్కడ ఆ 2 పాయింట్స్ ని యూజ్ చేసుకొని మనము స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ని కనుక్కోవాలి. సో దీనికి కూడా ఫార్ములా ఆల్రెడీ చెప్పాను, ఇంకోసారి
దీంట్లో చూద్దాం. సో ఇచ్చిన పాయింట్స్ ని, సో ఫస్ట్ పాయింట్ ని x1, y1 అనుకుందాం, 2, -3. సెకండ్ వన్ ని x2, y3 అనుకుందాం, 0, -3. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఫార్ములా ఏంటో చూద్దాం. సో ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ వచ్చేసి ఏంటి ఫార్ములా, y2 y minus y1 is equals to y minus y1 is equals to y1 minus y2 by x1 minus x2 into x minus x1. So y minus y1 is equals to y1 minus y2 by x1 minus x2 into x minus x1. So ఈ x1 y1 వాల్యూస్ ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y minus y1 అంటే ఎంత ఉంది, -3 is equals to y1 minus y2 -3 minus -3 by x1 minus x2 2 minus 0 into x minus x1 2. So y minus of -3 plus 3 is equals to -3 plus 3 cancel అయితే 0 మిగులుతుంది. 0 into anything 0. So ఈక్వేషన్ ఆఫ్ దిస్ స్ట్రైట్ లైన్ మనకి ఏమొస్తుంది అంటే y plus 3 is equals to 0. సో ఇదే విధంగా ఇట్లా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనము ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాము అనేది ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం చేద్దాం. ఇప్పుడు ఇదే ఎక్సర్సైజ్ లో థర్డ్ ప్రాబ్లం చేద్దాం. సో ఇందాకటి ప్రాబ్లం అదే మోడలే, పాయింట్స్ వేవ్తో మళ్ళీ చేద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, పాయింట్స్ 1, 2 అండ్ 1, -2 ఇచ్చాడు. సో x1, y1 is equals to 1, 2 అనుకుందాం, x2, y2 is equals to 1, -2 అనుకుందాం, 1, 2, 1, -2. సో ఇప్పుడు ఏంటి మన ఫార్ములా, ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. సో y minus y1 is equals to y1 minus y2 by x1 minus x2 into x minus x1, right? So y minus y1 ఏమి ఇచ్చాడు, 1 ఇచ్చాడు, సారీ 2 ఇచ్చాడు, y1 minus y2 2 minus of -2 by x1 minus x1 1 minus 1 into x minus x1. 1 minus 1 ఇటు పక్కన చేద్దాం, y minus 2 into 1 minus 1 is equals to ఇదేమవుతుంది 2 minus of minus plus 2 plus 2 4 into x minus x1. x1 అంటే 1, so 4 into x minus 1. 1 minus 1 0 కదా, 0 into anything 0. So 0 is equals to 4 into x minus 1. That implies 4 into లో ఇక్కడికి వస్తే డివైడ్ బై అయిపోతుంది కాబట్టి 0 ఉంది కాబట్టి అది కూడా మనకి ఏమైపోతుంది 0. సో ఈక్వేషన్ వచ్చేసి మనకు, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ వచ్చేసి మనకు x minus 1 is equals to 0 అనేది అవుతుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ 1, 2 1, -2 అనేది సబ్స్టిట్యూట్ చేసామంటే మనం ఇక్కడ x minus 1 is equals to 0 అనే ఈక్వేషన్ మనము, కాకపోతే ఈ ఫార్ములా అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అన్నప్పుడు మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామంటే, అంటే ఇచ్చిన పాయింట్స్ మనం ఏమనుకోవాలి, x1 y1 అని, రెండో పాయింట్స్ వచ్చేసి x2 y2 అని చెప్పేసి అనుకుంటాము. దాని ప్రకారం చేస్తే మనకి ఏమొచ్చింది, x minus 1 is equals to 0. సో ఇంకా స్లోప్ మీద అనదర్ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చేద్దాం. సో ఇప్పుడు అదే ఎక్సర్సైజ్ లో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద యాంగిల్ విచ్ ద స్ట్రైట్ లైన్ y is equals to √3x minus 4 makes with the y axis. అంటే ఆ స్ట్రైట్ లైన్ అనేది సో మనకు ఇటు x యాక్సిస్ తోనూ యాంగిల్ చేస్తుంది, y యాక్సిస్ తోనూ యాంగిల్ చేస్తుంది. సో దాని ప్రకారం అతను ఇచ్చిన
ఈక్వేషన్ ప్రకారం y యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది అనేది మనం ఇక్కడ చూడాలి. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఏమి ఇచ్చాడు అతను √3x minus 4, right? So slope, so compare this with y is equals to mx plus c. అప్పుడు m వాల్యూ ఏమవుతుంది √3 అవుతుంది, కానీ మనకు c వాల్యూ అవసరం లేదు ఎందుకంటే మనకు కావాల్సింది యాంగిల్ ప్రకారం. సో స్లోప్ అనేది యాంగిల్ అనేది స్లోప్ నుంచి వస్తుంది కాబట్టి మనకి ఆ స్లోప్ వచ్చేసి √3 అవుతుంది. చెప్పాను కదా మామూలుగా అయితే m తో ఐడెంటిఫై చేస్తాం, అదే యాంగిల్ ఫార్ములా అయితే tan తో ఐడెంటిఫై చేస్తాం. సో ఏంటి tan θ is equals to √3 అంటే tan 60 degrees వాల్యూ వచ్చేసి మనకి ఏమవుతుంది √3 అవుతుంది. అంటే ఏంటి θ is equals to π/3. ఎప్పుడైనా ఫస్ట్ యాంగిల్ చేసేది దేనికి అంటే x యాక్సిస్. సో ఈ స్ట్రైట్ లైన్ x యాక్సిస్ తో చేసే యాంగిల్ ఎంత అంటే π/3. కాబట్టి మనకి ఏం కావాలి మేక్స్ విత్ ద y యాక్సిస్. సో ద యాంగిల్ make with y axis is, సో అప్పుడు ఏమవుతుంది అంటే x యాక్సిస్ తో 60 degrees చేసినప్పుడు y యాక్సిస్ తో కనుక్కోవాలంటే మనం 90 మైనస్ ఈ తీటాను చేయాలి. దాని తీటా 1 అనుకున్నాము అంటే 90 మైనస్ π/3 అంటే 90 నుంచి 60 తీసేస్తే 30. సో ఏంటి ఇక్కడ యాంగిల్ ఈ స్ట్రైట్ లైన్ అనేది x యాక్సిస్ తో 60 degrees చేస్తుంది, అదే విధంగా y యాక్సిస్ తో 30 degrees అనేది చేస్తుంది. సో ఇది మనకు ఈ ప్రాబ్లం. అంటే ఎలా చెప్తున్నామంటే ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇక్కడ మనకి ఖచ్చితంగా 60 చేస్తే ఆటోమేటిక్గా ఇటు సైడ్ ఏమవుతుంది 30, లేదా ఇటువైపు 60 చేస్తే ఇక్కడ 30. ఎందుకు అన్నీ కూడా ఒక x యాక్సిస్ వచ్చేసి ఈ యాంగిల్ మొత్తం 90 degrees కాబట్టి మనం ఇక్కడ 90 మైనస్ గా తీసుకుంటాం. సో ఈ ఫిగర్ ఏం అవసరం లేదు, కానీ ఇంతవరకు రాసుకుంటూ చేస్తే మనకి సరిపోతుంది. ఇది 4th ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రిఫ్లెక్షన్ x is equals to 1 in y axis. సో దీనికి y యాక్సిస్ లో x is equals to 1 కి రిఫ్లెక్షన్ కావాలి. సో దీనికి మనం ఫిగర్ వేస్తే క్లారిటీగా అర్థం. x y 0 1 minus 1 2 minus 2. x is equals to 1 అంటే ఇక్కడే కదా, అంటే y వాల్యూ ఎంతైనా ఉండొచ్చు, పర్టికులర్ గా మనకేం ఇవ్వలేదు. x is equals to 1 అంటే ఇక్కడ నుంచే వస్తుంది మనకి ఈక్వేషన్. ఇది వచ్చేసి మనము AB ఈక్వేషన్ అనుకుందాం. అంటే ఏంటి లెట్ AB ఈక్వేషన్ బి x is equals to 1. x is equals to 1. ఈ ప్లేస్ లో ఈ లైన్ మీద x వాల్యూ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. y వాల్యూ చేంజ్ అవ్వచ్చు, కానీ ఇక్కడ y వాల్యూ నుంచి మనకు ఇవ్వలేదు. సో y వాల్యూ చేంజ్ అవ్వచ్చు కానీ x వాల్యూ అనేది చేంజ్. దీనికి ఎగ్జాక్ట్ రిఫ్లెక్షన్ అంటే ఇక్కడ నుంచి ఇటు పక్కకి ఎంత దూరం ఉంటుందో ఇటువైపు నుంచి ఇటువైపు కూడా అంతే దూరంగా మనం తీసుకోవాలి. రిఫ్లెక్షన్ జస్ట్ లైక్ మిర్రర్ అన్నమాట. మనం మిర్రర్ లో మన ముందర ఏముందో అదే కనిపిస్తుంది అటు సైడ్ కూడా. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో అక్కడ కూడా మనకు అంతే డిస్టెన్స్ కనిపిస్తుంది. సో అలా అన్నమాట ఎగ్జాంపుల్ గా తీసుకుంటే. సో ఇక్కడ +1 కి ఎగ్జాక్ట్ రిఫ్లెక్షన్ ఏమైపోతుంది -1. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే x is equals to -1 ఈ పక్కన వేస్తే +1 is equals to 0. సో x is equals to 1 కి రిఫ్లెక్షన్ y యాక్సిస్ లో ఏంటి అంటే x + 1 is equals to 0. ఇవన్నీ కూడా 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడ. సో ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం.